ఇంద్రమ్మ ఇండ్లతోటి చిన్న తాకట్లు నడుస్తలేవు కదా, ఊరూరికి కయ్యాలే కానొస్తున్నాయి. నిన్నటికి మొన్న గా సూర్యాపేట జిల్లాలో ఒక ఆయన ఇందిరమ్మ ఇల్లు ఇస్తలేరని గ్రామ పంచాయతీ ఆఫీస్ ముంగట గుడిసేసుకొని నిరసన చేసినన్న వార్త చూపించినాం కదా. ఇక నిన్న వరంగల్ జిల్లాలో ఒక ఆయన ఇందిరమ్మ ఇల్లు కావాలని ఏకంగా వాటర్ ట్యాంక్ మీదకి ఎక్కి ఆడికెళ్ళి దుంకి సస్తా అని బెదిరియబట్టిండి గిట్లా. ఇందిరమ్మ ఇండ్ల పంపకంతో సర్కారోళ్లకు మైలేజ్ వచ్చుడు పోయి ఉల్టా నెత్తి బొప్పిగట్టే కథ అవుతుంది. నాకెందుకు ఇయ్యారు, నేను పేదోని కాదా అని ఒకలు అయినోళ్ళకే అమ్ముకుంటున్నారు అని ఇంకోలు ఊరూరికి కయ్యాలకు దిగుతున్నారు. ఇగో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తండాలుండేకి సుమన్ కుమార్ అనేటది కూడా అదే కథ. ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో నా పేరు రాలేదని చక్కగా వాటర్ ట్యాంక్ ఎక్కిండు దుంకి సస్తా ఆడికేలని. అవు కుమారో, ఏంది నీ పంచాదే? ఇల్లు కాలిపోయిందని ఆ బెడ్ మీద చేయమని ఎమ్మెల్యే గారు కూడా చెప్పిపోయిండు. అరే రే, గుంట జాగలేదట, ఉన్నొక్క ఇల్లు మంటలాగా అలిపోయిందట. కనీసం ఇందిరమ్మ ఇల్లు అన్న వస్తుందని ఆశపడితే ఊరిచ్చి ఉసూరు మనిపించినట్టు ఫస్ట్ లిస్ట్ లో పేరు వచ్చిందట, ఆఖరి లిస్ట్ లో పేరే లేదట. ఇక నాకు ఇల్లు ఇత్తరా, ఇడికెళ్ళి దుంకి చావాలనా అని వాటర్ ట్యాంక్ ఎక్కిండు. అగో ఇడిదికు కొసాకొస్తుండు. ఓ పిల్లగా ఆయన కాలు జారిన కళ్ళు తిరిగిన ఆడికెళ్ళి వడ్డవంటే బొక్కలని సూరైతాయి. పోలీసు వాళ్ళు వచ్చిరు కానీ జర అసంత జరిగి కూర్చొని నిమ్మలంగా. ఇక నీకు ఎట్లయినా ఇల్లు వచ్చేటట్టు చేస్తా అని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ సార్ మాటిచ్చిండట. ఇక అదే ముచ్చట నచ్చే చెప్పి మెల్లగా బుధగారిచ్చి కిందికి దించారు పోలీసు వాళ్ళు. మరి ఊరికి ఎంతమందికి ఇండ్లు పంచుతున్నారో, ఏం చూసి అర్హులను ఎంపిక చేస్తున్నారో కానీ జర ఏనైనా అసలైన పేదోళ్లకు మొదలు ఇండ్లు వచ్చేటట్టు చూస్తే బాగుండు అనుకుంటున్నారట పబ్లిక్ అంతా. కానీ జనతా గ్యారేజ్ ఇక్కడ అన్ని బండ్లు రిపేర్లు చేయబడును అన్నట్టు అన్ని సమస్యలకు పరిష్కార కేంద్రాలు లెక్కనే మారిపోతున్నాయి కదా ఈ సెల్ ఫోన్ టవర్లు, వాటర్ ట్యాంకులు. అయితే దండలంతా చెప్పిరు.